వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు సాధిద్దాం 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 ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు సాధిద్దాం 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 జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు మార్వాడి గుజరాత్ పెట్టుబడి వర్గాల బానిసలారా ఖబర్దార్ ఖబర్దార్ మార్వాడి గుజరాతీ పెట్టుబడిదారి వర్గాల బానిసలారా మార్వాడి గుజరాతీ పెట్టుబడిదారి వర్గాల బానిసలారా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఆంధ్ర పాలకుల చేతులల్లా బానిసగా ఉన్నటువంటి మన తెలంగాణ విముక్తి కోసం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ నుంచి మొదలు పెడితే ఈ సంస్కృతి మీద దాడికి వ్యతిరేకంగా కొట్లాడిన దాంట్లో 69లో కావచ్చు 55లో కలపొద్దు అన్నప్పుడు 8 మంది విద్యార్థులు 369 మంది 1969లో కాల్పులలో చనిపోయినటువంటి విద్యార్థులు యువకులు మళ్ళా 1200 మంది మొన్న మాలిదశ ఉద్యమంలో చనిపోయినటువంటి ఈ ప్రాంత యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి యువకులు ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు ఇక్కడ చేనేత కార్మికుల ఆత్మహత్యలు వృత్తి కార్మికుల ఆత్మహత్యలు చివరికి ఈరోజు విశ్వకర్మ సంబంధించినటువంటి వ్యక్తి బోడుపల్ ఈశ్వరాచారి గారి ఫోటో ఇప్పటిదాకా తెలంగాణలో ఆత్మహత్యలు ఈ ప్రాంత విముక్తి కోసం ఈ ప్రాంత హక్కుల సాధించేందుకు ఆత్మ బలిదానాల పరంపర సాగుతూనే ఉన్నది. ఇప్పటిదాకా ఈ రోజు దాకా కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆత్మ వంచన జరుగుతున్నది. అమరుల ఆశయాల సాధన జరగలేదు. ఈ ప్రాంత ప్రజల మీద ఆంధ్ర పాలకులు ఎట్లయితే అనగదొక్కినరో తెలంగాణ విముక్తి అయిన తర్వాత 2014 నుంచి ఇయ్యాలటి వరకు ఇంకా అప్పుడేమో ఆంధ్ర పాలకుల చేతులల్లా ఇప్పుడు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర పాలకుల భావజాలాన్ని వాళ్ళ మనసులలో గుండెలలో తలకాయలు నింపుకున్నటువంటి మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా ఈ అరెస్టుల పరంపర తెలంగాణకు అడుగడుగున అవమానాల పరంపర నడుస్తూనే ఉన్నది. దీనికి విముక్తి గీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. సర్వారెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే 69లో ఎంతో మంది షేక్ ఫకీర్, గూడూరు వెంకటస్వామి, మార్చర్ల మార్కండేయ, శంకర్, మొన్న జరిగినటువంటి ప్రవీణ్ నాయక్, శ్రీకాంతాచారి, షేక్ ఫకీర్లు అప్పుడు శ్రీకాంతాచార్యులు, సుమన్లు ట్రైన్ గడ్డంపై ఛాతిని తలిచిన సుమన్ కావచ్చు, యాదయ్య పార్లమెంట్లో పార్లమెంట్ ముంగట యాదిరెడ్డి, సువర్ణ నోట్లో బట్ట పెట్టుకొని చనిపోయిన సువర్ణ ఈ ప్రాంత హక్కుల కోసం ఈ ప్రాంతం ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షతోని చనిపోయినారు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఆత్మ వంచన జరుగుతూనే ఉన్నది.
ఇప్పటికి ఈ రోజుకు ఈ నిమిషానికి కూడా ఇక్కడ కొంతమంది ఆంధ్రోళ్ళు వాళ్ళ పెట్టుబడులు పక్కకు వాళ్ళ పాలన నుంచి జరిగిన తర్వాత ఇవాళ మరాఠీల కన్నా ముఖ్యంగా మార్వాడీలు గుజరాతీలు కొంతమంది వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టి మన బతుకులను సర్వనాశనం చేసి అలా రాజు ఆత్మహత్య దాకా జరిగింది కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో మన కడుపు కొట్టి వాళ్ళ పొట్టకూటి కోసం వచ్చి మన పొట్టలను కొట్టి మనకు చిప్ప చేతికిచ్చి ఆ ఉన్న చిప్ప కూడా గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా గలం ఎత్తితే ఇవాళ అక్రమ అరెస్టులు నిన్న రాత్రి అంటే నిన్న రాత్రి 12:30కు వారెంట్ లేకుండా ఏం లేకుండా ఇంటికాడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం వినాలి, ఈ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి. నాతో పాటు షామ్ను 3 గంటల రాత్రి యూనివర్సిటీలో వేణుగోపాల్ తిరుపతిని ఇద్దరిని నిన్న రాత్రి అరెస్ట్ చేసిండ్రు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు ఇక్కడ ఒక సంఘటన జరిగింది, జాతుల పేర్ల మీద కుల వృత్తుల పేర్ల మీద తిట్టుకుంటా మోండా మార్కెట్లో ఇద్దరు యువకులను ఎప్పుడైతే కొట్టిండ్రో యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఏంటంటే జాగృతమైంది. ప్రతి ఊర్లలో ఇక్కడ వచ్చి ఇల్లీగల్గా డూప్లికేట్ దందాలు చేసుకుంటా కోట్ల రూపాయలు ఆర్జించుకుంటా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఏం పోరాటం అంటే ప్రజా చైతన్యం ఇది చేస్తున్నారు. ఒక బంద్ కాల్ ఇచ్చారు యూనివర్సిటీలో, నేను దానికి ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు, కానీ అయినా కానీ తీసుకొని పోయి అయినా వారంటీ అయితే ఉండాలి. కానీ స్వచ్ఛందంగా అయిన తెలంగాణ జనం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చాలా ప్రాంతాలలో ఒక 2-3 రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాలలో బంద్ చేయడం జరిగింది. కానీ అలా పోలీసులు ఇక్కడున్న పోలీసు కన్నా ముఖ్యం ప్రభుత్వము, పాలకులు, ఆపోజిషన్ పార్టీ కావచ్చు, రూలింగ్ పార్టీ అందరూ, కాంగ్రెస్, బీజేపీ అందరూ, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారి వర్గాల చేతుల ఈ డూప్లికేట్ దందాల పైసలకు ఆశపడ్డటువంటి వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది. అంతేందుకు ఉదాహరణ ఏంటంటే తెలంగాణకు ముక్కవోని దీక్షతోటి ఇలా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్లల్లా ఇల్లీగల్గా అరెస్ట్ చేసుడే. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ మా హక్కులు కావాలని కొట్లాడుతుంటే వీళ్ళేమో వాళ్ళు వేసేటువంటి పైసలకు కకృతి పడి మార్వాడి గుజరాతీ ఇల్లీగల్ దందాలకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు హెచ్చరిక చేస్తున్నాం. అమరుల సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు, వాళ్ళ ఆశయాలు నెరవేరేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాము. ఈ ప్రాంత యువకులు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. రేపు భవిష్యత్తులో మన దుకాన్లు, మన ఇక్కడ వ్యాపారస్తుల దుకాన్లలోనే మనం కొనాలి. ఎందుకంటే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు 1000-2000 రూపాయలకు తెలంగాణ ప్రజలు తాగి పండుకుంటారు, తాగి పండుకుంటారు అని ఎవడో ఉంచితేనో ఎవడో ఇది పోస్తేనో దాని అన్నం తింటున్నాం మనం, ఆ బువ్వ మనం తింటున్నాం అని చెప్తున్నారు. ఇలా మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి, గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన జోషి అట, జిగ్నేష్ జోషి, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడి ఇక్కడ హక్కుల గురించి కొట్లాడేవాళ్ళు రజాకారులట, వాళ్ళకు అర్బన్ నక్సలైట్లని బ్రాండ్ వేస్తా ఉన్నారు. సో ఇటువంటి గౌరవాలు మనకి ఇస్తుంటే ఈ ప్రాంత పాలకులు మనోళ్ళు, మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మన మంత్రులు కావచ్చు, మన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఉండుకుంటూ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అందరిని అంటున్నా నేను. తర్వాత వీళ్ళు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కడు కూడా కనీసం బయటకు వచ్చి ఇది అమరుల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అవమానకరంగా మనల్ని చూస్తుంటే మన సమాజం తరఫుకెళ్ళి నిలబడి వాళ్ళను అన్నోళ్ళని బుక్కలవారేయాలన్నా, అన్నోళ్ళని అరెస్ట్ చేయాలన్నా, కానీ వాళ్లకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతున్నది రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్ రెడ్డి, నువ్వు మాకు అర్థమైంది, నువ్వు చంద్రబాబు దగ్గర ఎట్లయితే బానిసత్వం చేసినావో ఇప్పుడు ఈ పెట్టుబడిదారు వర్గాల దగ్గర బానిసత్వం చేసినావు. నువ్వు నడిపిన స్కూల్కు నువ్వు కరెక్ట్ పద్ధతి ప్రకారంగా పోతున్నావు. కానీ తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే వీళ్ళ వైఖరి ఇట్లా ఉన్నది కాబట్టినే ఇలా ఇంత అవమానపరుస్తున్నా కానీ మళ్ళీ ఇంకా మనని ప్రజలను అవమానపరుస్తున్నారు. కొట్లాడిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ నోర్లు గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అమరుల సాక్షిగా చెప్తున్నాం, పానం పోయే వరకు ఈ గొంతులో శ్వాస ఉన్నంత వరకు, గుండెల శ్వాస ఉన్నంత వరకు, గొంతులో వాయిస్ ఉన్నంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము.
బరాబర్ కొట్లాడుతూనే ఉంటాం. జోహార్ తెలంగాణ మన వీరులకు. మీరు మీ కుట్రలను, మీ పాలకుల కుట్రలను, కుతంత్రాలను, మీ మోసపూరితమైనటువంటి వైఖరిని నా తెలంగాణ జనానికి మేము తీసుకుపోయేందుకు మేము తయారున్నాం. క్రాంతి దళగా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి కొట్లాడతాం. ప్రజాపక్షాన ఉంటాం మేము. దీనికి అవసరమైతే మా ప్రాణాలు మీరు తీసుకున్నా పర్వాలేదు. ఇలా మొక్కలను నాటి పెట్టినామని చెప్తున్నాం. మేము చచ్చిపోతే వేల మంది నా తెలంగాణ జనాలు, వాళ్ళు చచ్చిపోతే మా సొంటోళ్ళని ఎట్లా తయారు చేసిపోయినరో మేము చచ్చిపోతే కూడా మా బోటోళ్ళని తయారు చేసి పెట్టినాం. ఈ ప్రాంతం ఈ ఆత్మగౌరవం వచ్చే వరకు, ఈ ప్రాంత విముక్తి జరిగే వరకు, అవమానాలతోని విముక్తి జరిగే వరకు ఈ ప్రాంతంలో పోరాటాలన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం తయారు కావాల్సిన అవసరం ఉన్నది. మా బోటోళ్ళ తెలంగాణ వాదులకి అవమానం జరిగినప్పుడు ప్రజలను వీళ్ళు చాలా చిన్న ఈగలు, దోమల లెక్క తీసవతల పరేస్తారు కనుక తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. పైసలకు అమ్ముడు పోవద్దు. నిజాయితీ పరులుగా ఈ ప్రాంతం ఇవ్వాలని చెప్తున్నా. ఎవరైతే వాళ్ళ దుకాణాలలో కొంటారో వాళ్ళు నిజంగా రజాకారుల వారసులు అయినట్టే. ఎవరైతే మార్వాడి, గుజరాతీలకు సంబంధించిన దుకాణాలలో కొంటారో వాళ్ళది ఇది, తర్వాత జనాలు ఇదట, ఉమ్ము ఎంగిలి తిన్నట్టేనట. అట్లా ఇంకోటి వాళ్ళ దుకాణంలో కూడా కొంటే అది ఎవరైనా పర్లేని చెప్తున్నా, 1000-2000 రూపాయలకు మీరు తాగి పండుకున్న వాళ్ళైతేనే వాళ్ళ వస్తువులు కొనండి. మార్వాడీలు, గుజరాతీల వస్తు బహిష్కరణ తెలంగాణలో చేద్దాం. వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టుడు గురించి మాట్లాడతలేం మనము. బగావు గిగావు మనది కాదు. కానీ మనం మేల్కొని మన వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల బిజినెస్లను కాపాడుదాం. ఈ అమరుల సాక్షిగా దీక్ష పొందుదాం, ఒట్టు తిందాం. మన తెలంగాణ ప్రజల మొత్తం ఎట్లయితే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎవరు ఇడ్లీలు ఎట్లయితే తిండు బంద్ చేసిండో, ఇప్పుడు వాళ్ళ దుకాణాలలో కూడా అవి ఎవరు కూడా కొనొద్దు. అట్లయితేనే వీళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. ఈ హక్కుల గురించి కనీసం రోడ్ల మీద శవయాత్రలు జరిపేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో నా శవాన్ని అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి ఇక్కడ తీసుకొస్తే సారని సాయి ఆత్మహత్య చేసుకొని, యూనివర్సిటీ సాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఒక్కొక్క అమరులకు ఒక్కొక్క చరిత్ర ఉన్నది. ఇప్పటికీ ఇంకా అదే పరంపర జరుగుతున్నది. ఇప్పటికీ హక్కులు లేవు. హక్కులు రావాలంటే యువతరం బయటికి రావాలి. నిజమైన తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జనానికి తెలియజేయాల్సుకున్న. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ప్రసంగాలు చేస్తా ఉన్నారు తెలంగాణ సమాజాన్ని ప్రేరేపించే విధంగా పొద్దుగారి యొక్క మాటలు ఉన్నాయి. అందుకే అరెస్ట్ చేసినామనేది ఎవడిడా అది అట్లా కాదు. ఇప్పుడు విమలక్కతో మాట్లాడి పృథ్వీరాజ్ అంటే ఆయన ఎవరో మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదు ఆయన అని చెప్తున్నారు. మా ఇంటికే రాలేదని చెప్తున్నారు. ఏమక్క ఇప్పటిదాకా మాట్లాడిండ్రు. సో ఇదంతా బూటకం. అది చెప్పేంత బూటకం. నేను రెచ్చగొట్టి ఎవరన్నా వాళ్ళ షాపులు తలగబెట్టమని చెప్పినామా? ఏమో ఇంతమంది 1200 మంది చచ్చిపోయారు. కానీ ఒక్కరన్నా ఒక్క ఆంధ్రోళ్ళ దుకాణం మీద కన్నా పోయి, ఒక ఆంధ్రోళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కన్నా పోయి ఎవరైనా దాడులు చేసిన చరిత్ర ఉందా? ఇప్పుడు ఇంత జరుగుతున్నది కదా, ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే కూడా ఎక్కడైనా మేము కాలిచ్చి వాళ్ళ బిజినెస్ వ్యవస్థలను మేము ఏమైనా పోయి దాడులు చేయమని చెప్తున్నామా? చెప్తలేం కదా. అది జరిగిందా? ఇక్కడ సంఘటన జరిగిందా? ఉల్టా వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఉల్టా వాళ్ళు మాటలతోటి అవమానపరుస్తున్నారు కదా. ఇది సమాజం చూస్తలేదా? దేనికి రెచ్చగొడుతున్నాం? వాళ్ళు అవమానపరుస్తున్నట్టుగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ వస్తు బహిష్కరణ చేయమని చెప్తున్నాం అంతేనే. ఇది మనం కొత్తగా చేసేది ఏం కాదు. మహాత్మా గాంధీనే ఫాలో అవుతున్నాం మేము. ఇన్నవా పెద్ద స్వతంత్ర సేనానిల వారసులుగా చెప్తున్నాం మేము. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ వారసులుగా చెప్తున్నాం బరాబర్. ఎందుకంటే మనకు నిజంగా కూడా సిగ్గు, లజ్జ, ఇజ్జతు, మానం ఉండి మన నిజమైన ఈ అమరుల త్యాగాలను కనుక మన గుండెలలో కనుక ఉండేది ఉంటే వాళ్ళు ఏ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి అయితే వాళ్ళు ఆలోచించారో అది రావాలంటే మాత్రం బరాబర్ మనం వస్తు బహిష్కరణ వాళ్ళు చేయాల్సిందే. మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిల్లు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు.
చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె బగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. పోరు దండాలు పెట్టుకుంటూ ఈ ప్రాంత ఆత్మగౌరవ పోరాటానికి మరోసారి నాంది పలుకుతున్నాం. ఈ అమరుల స్తూపం సాక్షిగా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల పట్ల నా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసే దిశగా మేము నడుస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.